కర్నూలు జిల్లాలో కాసేపట్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. జలవనరుల ప్రాజెక్టుల బలోపేతం, మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఈ పర్యటనను కొనసాగిస్తున్నారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని మాధవరంలోని బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. మాధవరం గ్రామానికి ఇప్పటికే కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా అందరి ఆరాధ్య దైవం, మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా మంత్రాలయం గడ్డ మీద అడుగుపెట్టబోతున్నాడు. మా అధినాయకునికి స్వాగతం పలకడానికి మా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఉరులుతారని తెలియజేసుకుంటున్నాడు. ఈరోజు కేవలం కార్యకర్తలకు ధైర్యం నింపడానికే మా దగ్గరికి వచ్చేస్తున్నాడు. మీకు అందరికీ తెలియజేసుకుంటాం. దాదాపుగా క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, బూత్ ఇన్ఛార్జీలు, అలాగే గ్రామ కమిటీ సభ్యులు, అలాగే మండల అధ్యక్షులకు వీళ్ళందరితో సమావేశం దాదాపు 1200 మందితో ఏకతాటిగా ఒక్కసారిగా మా అందరి దగ్గర కూర్చొని మా సమక్షంలో మాకందరికీ ధైర్యం నింపడానికి మా నాయకుడు వస్తున్నాడంటే చాలా గర్వపడుతున్నాం. ఈరోజు మన జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఇన్ఛార్జ్ ఇంటిపై దాడి చేసిన ఈ వైసీపీ గుండాలు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి తనే స్వయంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ధైర్యం నింపాలనే ఉద్దేశంతోనే ఈరోజు మంత్రాలయం గడ్డ మీద మా అధినాయకుడు వస్తున్నాడని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా అందరి ఆరాధ్య దైవం, మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా మంత్రాలయం గడ్డ మీద అడుగుపెట్టబోతున్నాడు. మా అధినాయకునికి స్వాగతం పలకడానికి మా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఉరులుతారని తెలియజేసుకుంటున్నాడు. ఈరోజు కేవలం కార్యకర్తలకు ధైర్యం నింపడానికే మా దగ్గరికి వచ్చేస్తున్నాడు. మీకు అందరికీ తెలియజేసుకుంటాం. దాదాపుగా క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, బూత్ ఇన్ఛార్జీలు, అలాగే గ్రామ కమిటీ సభ్యులు, అలాగే మండల అధ్యక్షులకు వీళ్ళందరితో సమావేశం దాదాపు 1200 మందితో ఏకతాటిగా ఒక్కసారిగా మా అందరి దగ్గర కూర్చొని మా సమక్షంలో మాకందరికీ ధైర్యం నింపడానికి మా నాయకుడు వస్తున్నాడంటే చాలా గర్వపడుతున్నాం. ఈరోజు మన జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఇన్ఛార్జ్ ఇంటిపై దాడి చేసిన ఈ వైసీపీ గుండాలు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి తనే స్వయంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ధైర్యం నింపాలనే ఉద్దేశంతోనే ఈరోజు మంత్రాలయం గడ్డ మీద మా అధినాయకుడు వస్తున్నాడని మీకు అందరికీ